సీఎం రేవంత్ రెడ్డి ముషీరాబాద్లోని హెబ్రోన్ చర్చిలోని సమస్యలు పరిష్కరించుకొని దేశం కోసం ప్రార్థన చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు. హెబ్రోన్ చర్చి ప్రారంభించిన రోజు సందర్భంగా ఫాస్ట్ చర్చి సభ్యులు సభ్యులు పాల్గొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి మాట్లాడుతూ గతంలోని కొన్ని సమస్యలు రావడం జరిగిందని, కానీ నేటితో సమస్యలు పరిష్కరించబడి దైవజనులందరూ సమానులని ఉద్భవించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో చర్చి అభివృద్ధికి పాటుపడుతుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లోపల రండి. బయట అవతల హెబ్రోన్లో ఉన్నవారు కూడా దయచేసి ఆలస్యం చేయకుండా లోపల రండి. త్వరగా పంపాలని మనవి చేస్తున్నాం. ఈ చివరి పాట పాడుకుందాం. యేసుక్రీస్తుని మంచి శిష్యులను మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని హెబ్రోన్లో కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్న గొడవను మీరు కొట్టడకండి, అందరు మంచిగా ఉండండి, కలిసిమెలిసి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల ఈ రాష్ట్రము దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. మా కొరకు ప్రార్థన చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము మా పట్ల హెబ్రోన్ పట్ల మీరు చూపెట్టిన కృప, ఆయన మాకు సమాధానపరిచి అందరిని కలుసుకునేందుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయనకు, ఆయన కుటుంబానికి, రాష్ట్రానికి మంచి పరిపాలన చేయాలని హెబ్రోన్ సహవాసులందరూ ప్రార్థన చేస్తారు.